అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 33.245 గంజాయిని స్వాధీనపరుచుకున్నట్టు కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మ తెలిపారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నటువంటి సమాచారం మేరకు కొయ్యూరు ఎస్ఐ గారు కిషోర్ వర్మ గారు తన సిబ్బందితో కలిసి చీడిపాయల జంక్షన్ వద్దకు వెళ్లి వాహన తనిఖీలు చేస్తుండే అక్కడ ఆయన చూసి కొంతమంది వెహికల్ పారిపోతున్నారు. వాళ్ళని ఇమీడియట్లీ ఆటో మరియు మోటార్ సైకిల్ పై వచ్చి వాళ్ళు పోలీసులను చూసి పారిపోతుండగా వెంటనే కొయ్యూరు ఎస్ఐ గారు తన సిబ్బందితో అప్రమత్తమై వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకోబడినటువంటి వ్యక్తులను తనిఖీ చేయగా ఆటోలో ఉన్న 2 కోని సంచుల్లో మొత్తం 33.245 కేజీలు గంజాయి ఉంది. అలాగే గంజాయి రవాణా చేస్తున్నటువంటి మసాడ బాబ్జీ, పాని సింహాచలం, గంగుల సూర్యప్రతాప్ రెడ్డి, వంటాకుల రాజబాబు అనే 4గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా నిందితులు ఒరిస్సా నుంచి గంజాయిని కొనుగోలు చేసి సామర్లకోట ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు గంజాయి తరలించడం జరుగుతుంది. ఇక నిందితుల వద్ద నుండి మొత్తం 33.245 కేజీల గంజాయి, సుమారు 16 లక్షలు విలువ చేసినటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక ఆటో నెంబర్ AP35W9214 అనే ఆటో మరియు మోటార్ సైకిల్ నెంబర్ AP39AX2440 అలాగే 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నాం. నిందితులపైన NDPS యాక్ట్ 1985 ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం. ఎవరైనా సరే అక్రమ మాదక ద్రవ్యాలు రవాణాపై సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీసులకు తెలియజేయాలి. అదే రకంగా సమాచారం తెలియజేసిన వాళ్ళ తాలూకా గోప్యత పాటించబడును. ఎవరైనా ఈ అక్రమ మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే వాళ్ళపై ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడును. అందుకు ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎటువంటి సమాచారం ఉన్నా సరే తెలియజేయాల్సిందిగా మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం.